వెళ్ళి ఇల్లు ఊడ్చాపో. ఊడ్చింది చాలు, వెళ్ళి బట్టలు ఉతికేసిరా. వెళ్ళి బొచ్చలు ఉతికేసిరా. మైక్ 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 పాడైపోతుంది. వెళ్ళి టిఫిన్ చేసిరా. వెళ్ళి టిఫిన్ చేసిరా. హలో, మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? తప్పకుండా వస్తాం. సరే, అందరం వస్తాం. శ్రేయ, మేము ఫంక్షన్కి వెళ్తున్నాం. అలాగే రేపు పండగ మేము షాపింగ్కి వెళ్ళి వస్తాం. వెళ్ళి వర్షాన్ని లేపు. వర్ష లే, ఎంతసేపు అంటూ లే. మీరు షాపింగ్కి వెళ్ళాలంట, లే. ఓకే వర్ష, వెళ్ళి ఫ్రెష్ అయిపోయిరా. వెళ్దాంపా. మేము వెళ్తున్నా, జాగ్రత్త. రేపు ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్ళి కొత్త బట్టలు తీసుకొని వస్తాం. సరే అమ్మా. బెచ్చి ఎప్పుడు నాతోనే పనులు చేపిస్తుంది, ఇంట్లోంచి వెళ్ళిపోదాం. ఎప్పుడు నాతో పనులు చేపిస్తుంది. నాతోనే పనులు చేపిస్తుంది. నేనంటే ఇష్టం లేదు అమ్మకి, చెల్లంటేనే ఇష్టం. మా మమ్మీ ఎప్పుడు మా చెల్లని మంచి చూసుకుంది, కానీ నన్ను మంచి చూసుకోవట్లేదు ఆంటీ. అన్ని పనులు నాతోనే చేపిస్తుంది. అవునా? అయితే నాతో పాటు బయట ప్రపంచం అంతా చూపిస్తుంది. మా మమ్మీ మా చెల్లి ఎతుకుతారు అంకుల్ నా కోసం. సరే ఆంటీ, నన్ను సాయంత్రం కల్లా తీసుకొస్తానని ప్రామిస్ చేయండి. ప్రామిస్. దండి. ఏంటి తలుపులు తీసే ఉన్నాయి? ఏ వర్ష ఏది? శ్రేయ ఏది? ఏమమ్మా? ఎక్కడుంది? వెళ్ళి ఎదుగుదాందా. శ్రేయ కనపడదా ఆంటీ? లేదా? శ్రేయ అక్క, అక్క. అయ్యో, ఎక్కడుంది? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేద్దా. ఎస్ఐ గారు, మా అమ్మాయి ఈరోజు మేము పొద్దున్నే ఫంక్షన్కి వెళ్ళామండి. వచ్చేసరికల్లా అసలు శ్రేయ కనపడట్లేదు. మా అమ్మాయి పేరు శ్రేయ. అమ్మాయి ఫోటో ఉందా? ఉందండి. ఈ రోజుల్లో ఆడపిల్లలకు భద్రతే లేదు. ఒంటరిగా ఉన్న పిల్లలను చూసి అక్కడికి వెళ్ళి మీకు ప్రపంచం మొత్తం చూపిస్తారు అమ్మని ఆ అమ్మాయిని అమ్మి వాళ్ళతో తీసుకొని వెళ్ళి అమ్మేశారు. అయ్యో, ఎలా అండి? మా అమ్మాయిని కొంచెం వెతికి తీసుకొస్తారా? కాపాడుతాం, మా పని మేము చేస్తాం, వెళ్ళండి. సరే అండి.
చూడు ఇదే చార్మినార్ ఎంత బాగుందో కదా. ఎంత పెద్దగా ఉంది కదా ఆంటీ. ఆ, రామ్మా ఇంకా చాలా చూపిస్తా. సరే పదండి ఆంటీ. ఇందాక టైం అవుతుంది పదండి ఆంటీ. ఇంకెక్కడికి వెళ్ళేది నీ ఇల్లు. కూర్చో. కూర్చోను. కూర్చో. సరే కూర్చోను ఆంటీ. కూర్చో. కూర్చో. తిను ఈ అన్నం. మమ్మీ మా చెల్లి నన్ను వెతుకుతూ ఉంటారు. నేను వేస్ట్ గా వచ్చా దుర్మార్గురాలి చేతిలో. నేను చార్మినార్కి పారిపోతాను. పాప ఎందుకు నాకు ఏడుస్తున్నా? భయం వేస్తుంది. నీ పేరు స్నేహనేనా? అవును అవును సార్. ఇది నీ ఫుడ్డేనా? అవును సార్, అది నా పుట్టవే. నిన్ను ఇక్కడికి ఎవరు ఎత్తుకొచ్చారు? ఒక దుర్మార్గురాలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆమె కాడికి వెళ్దాందా? వద్దు సార్, నేను రాను. నిన్ను నన్ను కూడా బంధిస్తున్నా ధ్యానంగా. వద్దు. అవును సార్, ఆమె. ఈ అమ్మాయిని ఎందుకు ఎత్తుకొచ్చా? ఇటు తిరిగా ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? నిన్నే మాట్లాడు. ఆమెకి మాటలు వస్తలేవు సార్. అసలు వస్తాయి కానీ నాటకం ఆడుతుంది ఆ దుర్మార్గురాలు. నీకు మాటలు వచ్చాంటగా మాట్లాడు. నిన్ను ఇట్లా పని చేయమని చెప్పింది ఎవరు? దుర్మార్గురాలా మాట్లాడు. దుర్మార్గురాలా మాట్లాడు. పోలీస్ స్టేషన్. హలో షెర్ప్లస్, మీ అమ్మాయి దొరికింది. పోలీస్ స్టేషన్ కాడికి రండి. అయ్యో వస్తున్నామండి. అమ్మాయి ఎక్కడండి మా అమ్మాయి? వర్ష మా దుర్మార్గురాలు నన్ను ఎత్తుకోవాలని చూసింది కానీ తప్పించుకొని వచ్చా. అయ్యో సారీ అమ్మా, నేను చాలా బాధ పెట్టాను. సరే అమ్మా. పిల్లగాళ్ళే ఇటు తిరగండి అమ్మా. నువ్వు కూడా ఇబ్బంది పెట్టిందిగా, నువ్వు కూడా కొట్టు. దుర్మార్గురాలా నాకు ఇబ్బంది పెడతావని ఈమెకి ఇంత చిన్న దెబ్బలు సరిపోవు. వెళ్ళి జైలు ఖచ్చితంగా మంచి ఇగో ఏ ఆడపిల్లనైనా అరే. బంధించావో సరిత అయిపోతుంది. స్రవంతి స్కిట్ రైట్. ఇలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా ఏడిపించినా తీసుకొని వెళ్ళినా 1930కి కాల్ చేయండి. ఒకవేళ చెప్పు కంటిన్యూ. ఒకవేళ మీరు వెళ్ళే దారిలో రోజు మిమ్మల్ని ఏడిపిస్తుంటే మీ పేరెంట్స్కైనా లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా ఫోన్ చేయండి. ఒకవేళ వాళ్ళకి చెప్పలేని సమస్య ఉంటే 1930కి కాల్ చేయండి. ఎవరైనా నాలాగా ఇంట్లో నుంచి పారిపోయి రాకండి. ఎందుకంటే బయట ప్రపంచం అంతా ఏం బాగోలేదు. అందరూ దుర్మార్గులే ఉన్నారు బయట ప్రపంచంలో. ఎవరు అమ్మా నాన్నను వదిలి బయటికి వచ్చి మీ జీవితం మీరే నాశనం చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ఈ కథలో మనం ఏం నేర్చుకున్నామంటే
ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా బరువు కదా. మన గిన్నెలు మనం తోముకోవడం, మన ఇల్లు మనం ఊడ్చుకోవడానికి అమ్మాయికి ఏమనిపించింది, చాలా కష్టం అనిపించి మా అమ్మ నన్ను చాలా ఇబ్బంది, అరే మీ ఇద్దరు నిలబడండి, నిలబడాలి, కోమాయికి చాలా కష్టం అనిపించి ఇంకోటి ఏం అపార్థం చేసుకుంది, నేనంటే ఇష్టం లేదు మా అమ్మకి, మా చెల్లంటేనే ఇష్టం కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోనని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమైంది, అమ్మాయికి ఏమైనా క్షేమం భద్రత ఉందా? అమ్మాయి జీవితం ఏమైపోయింది, ఎవరో ఒక మోసగత్తె ఆంటీ చేతిలో పడి ఆ అమ్మాయి కూడా త్రుటిలో తన యొక్క ప్రాణాన్ని, తన మానాన్ని తప్పించుకుంది కదా. కాబట్టి అమ్మ మీద, నాన్న మీద, ఎవరి మీదో అరిగి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చాలా ప్రమాదానికి గురవుతారని దీని ద్వారా మనకు తెలిసింది. ఇంకో విషయం అమ్మా, 1930లోకి ఏమైందమ్మా, 1 కాల్ చేస్తే మా పేర్లు బయటపడతాయని మీకు డౌట్ రావచ్చు కదా. మీరు 1930కి ఏ విషయమైనా మీకు తెలిసిన విషయం, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని మీరు కాల్ చేసి చెప్పినట్లయితే మీ యొక్క పేరు, మీ యొక్క అడ్రస్ కూడా గోప్యంగా అంటే రహస్యంగానే ఉంచుతారు. ఎవరు ఈ విషయాన్ని తెలియజేశారో కూడా పోలీసులు చెప్పరు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎవరున్నా, ఇలాంటి పరిస్థితులు మీకు తెలిసిన వాటి గురించి తప్పకుండా ఎవరికి కాల్ చేయాలి, మరొకసారి అందరు చెప్తామా, ఏ నెంబర్ కాల్ చేయాలి? థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మాయి పేరు చేసింది శ్రవంతి ఫ్రమ్ 9th క్లాస్. చెప్పండి కొడతామా. లాస్ట్ స్కిట్ ఫ్రమ్ 7th క్లాస్ సంజన.